ఈ న్యూస్లో నేను వాడే పదజాలానికి ఎవరికైనా బాధ కలిగితే ఏమీ అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు కూడా అలాంటి పదజాలాన్నే వాడతారు. అరే ఏంట్రా ఇది, అంతకీ ఆగకపోతే ఇంటికి వెళ్ళి ఉయ్యాలేసుకొని నచ్చినట్టు కూర్చుని ఊగండ్రా నాయన. ఇది పబ్లిక్, రోడ్డు మీద వెళితే ఇలాంటి చేస్తలా. ఎవరినైనా గుద్దితే వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్తాడు? వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో చూసి కొంచెం బుద్ధి చెప్పండి అమ్మా, వాళ్ళని అదుపు చేయండి కొంచెం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఒక బైక్, ఆ బైక్ని ఒక అబ్బాయి నడుపుతున్నాడు. ఆ అబ్బాయికి ఎదురుగా ట్యాంక్ పై నుంచి కాళ్ళు ఇటేసుకొని చేతులు రెండు అబ్బాయి వీపు మీద వేసుకొని ఆ వీపు మీద నుంచి ఏదేదో ఇలా గీకుతూ ఆ అమ్మాయి ఏదేదో చేస్తూ ఉంటే మంచి ఊగుతూ బైక్ నడుపుతున్నాడు. బుద్ధుందా? రోడ్రా అది, బుద్ధుందా? ఒకవేళ మైకంలో వెళ్ళి ఎవరినైనా గుద్దితే వాళ్ళు పోతే ఎవరు సమాధానం చెప్తారు? ఇంటికి వెళ్ళి మీ కాంపౌండ్లో ఉయ్యాలు వేసుకుని నచ్చినట్టు కూర్చుని ఊగండి. రోడ్డు మీద అలాంటి చేస్తలా. ఓ బైక్ ఇచ్చి వదిలేసారా మిమ్మల్ని రోడ్డు మీద? అరే కాలేజ్కో స్కూల్కో వెళ్ళండిరా నాయనని పంపిస్తూ రోడ్డు మీద ఇలాంటి వేషాలా? పైగా ఎక్కడో కాదు, ఇది తెలుగు రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. చూస్తూనే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. నాకైతే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని అనిపిస్తుంది. ఒకవేళ అవకాశం ఉంటే నాకైతే ఇద్దరిని లైఫ్లో మళ్ళీ వాళ్ళకు బైక్ నడిపే వెహికల్ నడిపే అవకాశం లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఎవరినైనా గుద్దితే ఏంటి? వాళ్ళిద్దరు చూడండి ఎంత మైకులో వెళ్తున్నారు. మేము ఇంకా బ్లర్ చేసాం. రోడ్డు అది, మర్చిపోయారా? ఇల్లు కాదు, రోడ్డు అది. రోడ్డు మీద కార్లు వెళ్తున్నాయి, బైకులు వెళ్తున్నాయి. కొన్ని ఫ్యామిలీలు రోడ్లపైన వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏదో అవసరాలుండి. మిమ్మల్ని చూస్తూ ఎవరైనా వేరే వెహికల్ గుద్దినా, ఆ మైకుల్లో మీరు వెళ్ళి ఎవరినైనా వెహికల్ గుద్దినా మీకేమైనా పర్వాలేదు, మీరు పోయినా పర్లేదు. కానీ ఎవరు ఆ మైకులు పోతే సమాధానం ఎవరు చెప్తాడు? ఒకసారి ఆ దృశ్యాల్లో మేమైతే బ్లర్ చేసాం. కానీ ఆ అమ్మాయి ఎవరు బిడ్డో, ఆ అబ్బాయి ఎవరు బిడ్డో మీకు తెలుస్తుంది కదా. అమ్మ తల్లిదండ్రులు కొంచెం అదుపు చేయండి అమ్మ. వాళ్ళని వదిలేస్తారు అలా రోడ్డు మీద. మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి దగ్గర రోడ్డు వేసుకుని ఉయ్యాలు వేసుకుని మీకు నచ్చినట్టు ఉండండి. కానీ రోడ్డు అది పబ్లిక్ అని మర్చిపోయారు. సోయి లేకుండా, అంత సోయి లేకుండా ఉన్నారు. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎదురుగా కార్లు వెళ్తున్నాయి, ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి వేరే బైక్ మీద వెళ్ళి వాడు ఎవడో అదుపు తప్పి ఇంకొకరిని ఎవరినో గుద్దితే వాళ్ళ ప్రాణాలు పోతే మీరు హాయిగా ఊగుతూ మైకంలో తేలుతూ ముందుకు వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూసి ఎవరో ఇంకో ఇద్దరు ముగ్గురు నలుగురు గుద్దుకుంటే వాళ్ళు పోతే సమాధానం ఎవరు చెప్తారు? అదుపు తప్పి మీరు కింద పడి పోయినా పర్లేదు. నేను ఇలాంటి ఓడింగ్ని యూజ్ చేస్తున్నానని దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. కానీ అది చూస్తుంటే ఒళ్ళు రగలడం లేదా? చూస్తూనే మీకేమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో రాయండి. TS13 ఏదో నెంబర్ కనిపిస్తుంది అక్కడ, మిగిలిన నెంబర్ సరిగ్గా కనిపించట్లేదు. వీళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వీళ్ళెవరో మీకు తెలిస్తే మీ ఆ సమాచారాన్ని కనీసం పోలీసులకు ఇవ్వండి. ఆ మాత్రమైనా మనకి బాధ్యత ఉంటుంది. హైదరాబాద్లో నడి రోడ్డుపై వెకిలి చేస్తలా. అమ్మాయిని బైక్ ముందు కూర్చోబెట్టి చూడండి ఒకసారి. బైక్ ముందు కూర్చోబెట్టుకొని ఆ తోటల మీద కూర్చుని వెనుక నుంచి ఆ ట్యాంక్ పైన కూర్చుని కాళ్ళు రెండు ఇటుపక్కకి వేసుకొని చేతులు రెండు వేసుకొని వీపు పైన ఏదో ఇట్లా 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 గీకుతుంది అమ్మాయి ఇలా. ఆ గిలిగింతలకి మనోడికి మైకుల్లోకి వెళ్ళిపోయి ఎవరైనా గుద్దితేనో ఏంటి పరిస్థితి? రివర్స్లో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టుకుంటారా? బుద్ధుందా? ట్యాంక్ పై రివర్స్లో కూర్చోబెట్టుకుని అమ్మాయిని అలా నడుపుతావా? బుద్ధుందా? అమ్మాయితో ముద్దులు పెట్టుకుంటూ ఆ డ్రైవ్ చేస్తున్న కుర్రాడు పహాడీ షరీఫ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముద్దుల సీన్ కెమెరాలో మరో బైకర్, కొంచెం అతనికి ఏదో బాధ్యత ఉందని అనుకోవచ్చు, బైక్ పై వెళ్తున్న ఆ వీడియోని షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో వైరల్గా మారింది. ఆకతాయిల కోసం ఇప్పుడు పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడైనా సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డ్ అయితే ఆ బైక్ ఎవరిదో నాకైతే కొంచెం కనిపించింది. ట్రేస్ చేయడానికి చూశాను. TS13 ఆ తర్వాత నెంబర్ సరిగ్గా కనిపించట్లేదు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. నాకు అనిపిస్తోంది వీళ్ళెవరో ఖచ్చితంగా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంత బరి తెగించని వీళ్ళని ముఖాలకు ముసుగులేసినా పర్వాలేదు, వాళ్ళని కనీసం కఠినంగా కొంచెం శిక్షించండి. ఎవరు అసలు మీ తల్లిదండ్రులు మీరు గుర్తుపడతారు కదా. వాళ్ళెవరు? బహుశా మీరు కాలేజీకి పంపించారా, స్కూల్కి పంపించారా, లేదంటే జాబ్ చేయడానికి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. వాళ్ళు బైక్ వేసుకొని రోడ్డు పైన ఊగుతూ గాల్లో తేలిపోతూ వెళ్తూ ఉన్నారు. మీకు అంతకి ఇంటికి వెళ్ళిందాక నేను ఓడింగ్ యూజ్ చేస్తాను ఏమనుకోవద్దు. మీరు అంతకి ఇంటికి వెళ్ళిందాక ఆగకపోతే మీరు ఇంటికి వెళ్ళి ఉయ్యాలు వేసుకుని ఉయ్యాల్లో కూర్చుని ఒకటి బరి తెగింప. ఇది ఈ ఆకతాయిల కోసం
పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఎవరినైనా గుద్దితే ఏంటి పరిస్థితి? ఎన్నో యాక్సిడెంట్లు చూసాం. కేర్గా వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఎన్నో ఘటనలు చూసాం. కానీ మీ బరి తెగింపుకు మరొకరెవరో అమాయకులు ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటి? పోలీసులు అయితే మీకోసం సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఎవరు, మీ పిల్లలిద్దరూ కూడా కేసులో బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంటర్టైన్ చేయకండి. వీళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారో కనీసం చూడండి. వెనకొస్తున్న మరో బైకర్ దాన్ని షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వీళ్ళిద్దరి నిర్వాకం బరి తెగింపనాలి. దీన్ని బరి తెగింపు, ఇంత బరి తెగించేసారా? ఇంత బరి తెగింప? ఒకసారి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో చేయండి, కమెంట్ బాక్స్లో పెట్టండి. వాళ్ళిద్దరు ఎవరో మీకు తెలిస్తే ఆ విషయాన్ని దయచేసి పోలీసులకు చెప్పండి. ఎందుకంటే మరోసారి ఎప్పుడైనా వీళ్ళిద్దరూ చేస్తే మరెవరో ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు. ఇలాంటి బరి తెగించిన వాళ్ళను అరికట్టాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది.